హలో అండి. ఈ వీడియోలో 'బీ ప్యాషనేట్‌లీ ఇన్ లవ్' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ ఒక ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే చన్ వచ్చి వాళ్ళ అమ్మగారికి కాల్ చేస్తారు. జూ వాళ్ళ అమ్మగారిని మీట్ చేయమని చెప్పి అడిగింది కదా! అందుకోసమే దాని గురించి అడగడానికి కాల్ చేస్తాడు. నా ఫ్రెండ్ మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటుంది. మీరు ఫ్రీగా ఉన్నారా అన్నట్టు క్వెషన్ చేస్తే నెక్స్ట్ మంత్ వరకు నేను చాలా బిజీగా ఉన్నాను. అస్సలు కుదరదు. నాకు వేరే వర్క్ ఉందని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది. సరే అని చెప్పేసి చన్ మిస్టర్ ఫూ తోటి ఆ వీడియో ఎడిట్ చేసి ఇస్తానన్నాడు కదా! ఆ వీడియో ఎడిట్ చేస్తూ ఉంటాడు. ఎడిట్ చేసేప్పుడు జూని చూస్తూ అలానే చూస్తూ ఉండిపోతాడు. ఇంత బావుందేంటి తినని చెప్పి. నెక్స్ట్ సీన్‌లో ఇంగొచ్చి తన బాయ్ ఫ్రెండ్ కాల్ చేస్తే మాట్లాడుతూ ఉంటుంది. ఆ బ్యాక్ సైడ్ నుండి కాన్వర్జేషన్ అంతా జూ కూడా వింటూ ఉంటాడు. యాక్చువల్లీ తన బాయ్ ఫ్రెండ్‌కి ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పి జూనే ఇంగ్‌తో చెప్తాడు. తన బాయ్ ఫ్రెండ్ జూకి క్లోజ్ అని చెప్పేసి ఇంగ్ అడిగినప్పుడు తను నిజం చెప్పేస్తాడు. అందుకే తన బాయ్ ఫ్రెండ్ కాల్ చేసినప్పుడు తిను అడిగేస్తుంది. ఏంటి ఇంకొక అమ్మాయితో తిరుగుతున్నావా అని చెప్పేసి. అవును ఇప్పుడేంటి నువ్వేమైనా ప్రిన్సెస్ అనుకున్నావా? నీతోనే ఉంటాననుకున్నావా? మీ నాన్నగారు డీన్ అందుకే నీకు కొంచెం రెస్పెక్ట్ ఇచ్చాను. అంతకన్నా ఏం లేదు. అసలుకే నీ కోపం ఎక్కువ నీతో ఎవరు ఉండలేరు అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. దీనికి చాలా కోపం వచ్చేసి కాల్ కట్ చేస్తుందనమాట. ఈ కాన్వర్సేషన్ అంతా బ్యాక్ సైడ్ ఉన్న జూ కూడా వింటాడు. జూ వచ్చేసి ఇంగ్‌ని కంఫర్ట్ చేద్దామని చెప్పి తన దగ్గరకొచ్చి మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. నీకు అతన్ని కొట్టాలనిపిస్తుంది కదా! కావాలంటే బయటికి వెళ్దాం. పంచింగ్ బ్యాగ్ ఇస్తాను అక్కడ కొడదువు గాని అంటే, ఇప్పుడేంటి నాకు కొట్టాలనిపిస్తుందని నీకెలా తెలుసు? మా కాన్వర్సేషన్ అంతా విన్నావా నువ్వు దొంగచాటునంటే, అదేం లేదు నేనేం వినలేదు అన్నట్టు చెప్తాడు. అబద్ధాలు చెప్తున్నావు నాతో మాట్లాడకని చెప్పేసి తను కోపంగా వెళ్ళిపోతుంది. ఇక తన రూమ్‌కి వెళ్ళిపోతాడు. అప్పుడే క్వీ కూడా వస్తాడనమాట. మన చెన్నేమో వీడియో ఎడిట్ చేస్తూ ఉంటే, క్వీ వచ్చేసి ఇక్కడ చాలా మస్కిటోస్ ఉన్నాయి. చూడండి అసలు చేతికి ఎలా కుట్టాయని చెప్పేసి తనకి చెన్‌కి చూపిస్తాడనమాట. తన చేతికంతా దద్దులు దద్దులుగా వచ్చేసుంటుంది. సో, మస్కిటోస్‌ది ఏదన్నా క్రీమ్ ఉందా అంటే, యూజ్ చేశాను. అయినా ఇక్కడ అది సరిపోయేలా లేదు అన్నట్టు క్వీ చెప్తాడు. సరే అయితే నేను తననడిగి ట్రై చేస్తాను అన్నట్టు అంటాడు. ఒకసారి నువ్వు దానికి మెసేజ్ చేస్తావా అన్నట్టు జూని అడిగితే, జూ నేను చేయను నువ్వే చేసుకో అన్నట్టు చెప్తాడు. ఇంతలో క్వీ వచ్చేసి తను నీకు పడదులే ఇంకెందుకు ట్రై చేస్తున్నావు అన్నట్టు అంటాడనమాట. ఈ విషయాలన్నీ నీకెవరు చెప్పారు? జూ నువ్వే చెప్పావు కదా! అంటే లేదు జూ ఏం నాకు చెప్పలేదు. మొన్న నైట్ వచ్చేసి ఒక అమ్మాయి ఎవరో మైక్‌లో చెప్పింది కదా! అప్పుడే విన్నాను. రిసార్ట్ అంతా వినిపించిందిలే అన్నట్టు చెప్తాడు. అలా చెప్పేసి ఇక సైలెంట్‌గా తప్పించుకుంటాడనమాట. తను వెళ్ళిపోయిన తర్వాత జూకి నువ్వు టెక్స్ట్ చేయొచ్చు కదా! నా దగ్గరేమన్నా మస్కిటో క్రీమ్ ఉందేమో తీసుకుందామంటే, "నువ్వే చెయ్యి నేనెందుకు చేయాలి? ఇందాక నా నోరు మూసుకోమన్నావు కదా! సరే నేను మూసుకొనే కూర్చుంటానులే" అన్నట్టు అంటాడు. ఇక తినే టెక్స్ట్ చేస్తాడనమాట. తనేమో "నా దగ్గరుంది ఇక్కడికి రండి" అన్నట్టు తను చెప్తుంది. "వెళ్లి తీసుకొస్తావా?" అని చెప్పేసి జూని అడిగితే "లేదు లేదు మీ ఇద్దరు మీట్ అవ్వాలి. మీ ఇద్దరు మాట్లాడుకోవాలి. అదే నాకు కావాలి. నేనైతే వెళ్ళను" అన్నట్టు చెప్తాడు. వేరే ఆప్షన్ లేక ఇక తినే వెళ్తాడనమాట. నేను వెళ్ళేసరికి తను అక్వేరియంలో ఫిషెస్‌ని చూస్తూ ఉంటుంది. చన్ కూడా తన ఫేస్‌ని అలానే చూస్తూ ఉంటాడు. కాసేపాగి రియలైజ్ అయ్యి, "ఓహ్! మీరొచ్చారా నేను చూసుకోలేదు. ఇదిగోండి మీరు అడిగిన క్రీమ్" అని చెప్పి ఇచ్చేస్తుంది. చెన్నొచ్చేసి "మీరు డిన్నర్ చేసారా?" అంటే, "లేదు" అన్నట్టు తను చెప్తుందనమాట. సరే ఇద్దరం కలిసి చేద్దామా అంటే, "పదండి మరి వెళ్దాం" అని చెప్పేసి ఇద్దరు అక్కడే డిన్నర్ చేస్తూ ఉంటారు. తినేమో ఆర్డర్ చేయడానికి చూస్తూ ఉంటుంది. "మీకేం కావాలంటే ఏదైనా పర్లేదు ఏదో ఒకటి ఆర్డర్ చేయి" అన్నట్టు తను చెప్తాడు. కాసేపు ఆగి తను లెమన్ జ్యూస్ ఆర్డర్ చేస్తాడనమాట. నాకు కూడా లెమన్ జ్యూస్ అంటే చాలా ఇష్టం అని చెప్పి తను కూడా లెమన్ జ్యూస్ ఇంకా నార్మల్ మీల్స్ ఆర్డర్ చేస్తుంది. ఇక నార్మల్‌గా వచ్చేసి చన్ "నువ్వు ఎక్కడ చదువుకుందాం అనుకుంటున్నావు? ఏ కాలేజ్‌కి అప్లై చేస్తున్నావు?" అని చెప్పేసి ఇలాంటి క్వెషన్స్ అడుగుతూ ఉంటాడనమాట. తనేమో "నేను లోకల్ కాలేజ్‌లోనే మా ఇంటి దగ్గరే చేరదాం అనుకుంటున్నానంటే" "అదేంటి నీకు మంచి స్కోర్ వచ్చింది కదా! ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా! మంచి మంచి సిటీస్‌లో కూడా నీకు సీట్ వస్తుంది. అక్కడికి వెళ్లి చదువుకోవచ్చు కదా! అయినా నువ్వు ఏ డొమైన్ తీసుకుందాం అనుకుంటున్నావు అంటే ఆర్కిటెక్చర్ అన్నట్టు చెప్తుంది. ఓహ్! ఆర్కిటెక్చరా అంటే ఏంటి నువ్వు కూడా అలానే అనుకుంటున్నావా? అందరూ అమ్మాయిలు ఆర్కిటెక్చర్ చేయలేరు. అది కష్టం అని చెప్పేసి చాలా తక్కువ మంది తీసుకుంటారని మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు కూడా ఆ టైపేనా అంటే లేదు లేదు నేనెందుకంటాను. యాక్చువల్లీ ఆర్కిటెక్చర్ ఇవన్నీ చేయాలంటే మంచి ఓపిక ఉండాలి. అలాగే స్కిల్స్ కూడా అవి గర్ల్స్‌కే ఎక్కువుంటాయని నా నమ్మకం. అసలక ఆ డొమైన్‌కే పర్ఫెక్ట్ గర్ల్స్ అని నా ఫీలింగ్ అన్నట్టు చెప్తాడు. హమ్మయ్య! నువ్వైనా సరే నా బాధను అర్థం చేసుకున్నావు అన్నట్టు తను చెప్తుంది. మరి నీదే డొమైన్ అంటే గెస్ చెయ్ అంటే పోలీస్ అవుదాం అనుకుంటున్నావా ఏంటి అంటే లేదు లేదు మా నాన్నగారు నన్ను వద్దని చెప్పారు. నా లుక్స్‌కి మళ్ళీ అక్కడ అమ్మాయిలందరూ ఫిదా అయిపోతారని చెప్పేసి అన్నట్టు అంటాడు. ఓహ్! అవునా సరే సరే అన్నట్టు చెప్తుందనమాట. సో నువ్వు డ్రింక్ చేయవా అంటే లేదు నాకు అలవాటు లేదన్నట్టు చెప్తే ఒకసారి డ్రింక్ చేశాను. ఆ రోజు నైట్ మా నాన్నమ్మతోటి వాగుతూనే ఉన్నానంట ఆపకుండా. ఇంక అప్పటి నుంచి ఇంక ఆపేసాను. పైగా నాకు అలవాటు కూడా లేదన్నట్టు తను చెప్తాడు. సరే అయితే నేను వెళ్తున్నాను అని చెప్పేసి తను చెప్తాడనమాట. సరే నువ్వు వెళ్ళు నేను కాసేపు ఇక్కడే కూర్చొని వెళ్తానని చెప్పేసి జూ చెప్తుంది. ఇక వెళ్ళిపోతాడు తన రూమ్‌కి. మన చిన్న వీడియో ఎడిట్ చేసుకుంటూ ఉన్నప్పుడు జూ అప్పుడే ఇలా అడుగుతాడు. యాక్చువల్లీ ఇంగ్ మెటార్ షో చూడ్డానికి వెళ్తుందంట. చాలా ఇయర్స్ తర్వాత జరుగుతుంది. ఈవినింగ్ వెళ్తున్నాను నువ్వు కూడా వస్తావా అంటే రానని చెప్తాడనమాట ఫస్టు. ఓహ్! రావా? ఓకే. ఓకే. ఇంగ్‌తో పాటు జూ కూడా వస్తుందంట. తనకు కూడా చూడాలని ఉందంట. నువ్వు రావుగా వదిలేసేయలే అన్నట్టు అంటాడు.
తనొస్తుందని తెలియగానే వెంటనే చెన్, అవునా! తను కూడా వస్తుందా? అయితే నేను కూడా వస్తానని చెప్పేసి వెళ్లి ఇక షూస్ ఏసుకుంటూ ఉంటాడు. అసలా మీరిద్దరూ నిన్న డిన్నర్ చేశారు కదా! ఏం మాట్లాడుకున్నారు చెప్పు అంటే, ఏం లేదు నార్మల్‌గానే మాట్లాడుకున్నాం. స్టడీస్ గురించి అన్నట్టు తను చెప్తాడు. ఏంటి ఒక అమ్మాయితో డిన్నర్‌కి వెళ్తే ఇవా నువ్వు మాట్లాడేది? అసలు నీకెలా లవ్ చేయాలో కూడా తెలీదు, ఎలా ఫ్లర్ట్ చేయాలో కూడా తెలీదసల అన్నట్టు జూ చెప్తూ ఉంటాడు. అయినా నాకెందుకో తనకి అసలు నీ మీద ఫీలింగ్స్ లేవనిపిస్తుంది అన్నట్టు చెప్తాడనమాట. ఆ! అవును లేవులే అది నాకు తెలుసులే అన్నట్టు షన్ చెప్తాడు కోపంగా. సరే అని చెప్పేసి ఇక ఇద్దరు రెడీ అయిపోయి బయటికి వెళ్తారు. కార్‌లో వెళ్తారనమాట. సో, కార్ ఎక్కి డ్రైవింగ్ మన చెన్నై చేద్దామని చెప్పి అనుకుంటాడు. రేపు నేను కిందకి వెళ్తున్నాను. మౌంటైన్ కిందకంటే ఎందుకంటే మా మామ వస్తుంది అన్నట్టు చెప్తాడు. తను వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. జూ తనను కూడా తీసుకువెళ్తాడేమో అని చెప్పేసి, ఈసారి కాదు నెక్స్ట్ టైమ్ చూద్దాంలే అన్నట్టు తనతో చెప్తాడు. సరే అని చెప్పేసి అందరూ కార్ ఎక్కేసి ఇక ఆ ప్లేస్‌కి వెళ్తారు. మన చెన్నేమో కెమెరా సెట్ చేసుకుంటూ ఉంటాడనమాట. ఫోటోస్ తీయడానికి ఆ మెటెఆర్ వచ్చినప్పుడు. సెట్ చేసుకుంటూ ఉన్నప్పుడు పక్కన ఏదో గ్రిల్ ఉంటే అది తీయబోతుంది తను మన జూ. "వద్దది తీయకు చాలా అగ్లీగా ఉంది. అదంతా దుమ్ము దుమ్ముగా ఉందని" చెప్పి తను లాగుతాడు. అనుకోకుండా తనెళ్లి కెమెరాకి తగులుతుందనమాట. వెంటనే ఇక "ఏం కాలేదు కదా" అన్నట్టు అడిగితే, "ఆ! నాకేం కాలేదన్నట్టు" చెప్తుంది. కెమెరానిక తన్నకలా అన్నట్టు చెప్తాడు. సో, వాళ్ళిద్దరూ అలా క్లోజ్‌గా ఉండేసరికి చన్ అనుకోకుండా బ్లష్ అవుతూ ఉంటాడు. ఇది అబ్జర్వ్ చేసిన జూ ఏం చేస్తాడంటే వాళ్ళ మధ్యలో కావాలని వెళ్తాడు. సో, తను పక్కకొచ్చేస్తుందనమాట. "చూసాలే అంతా చూసాను. ఇయర్స్ అయితే రెడ్ అయిపోయినాయిగా తను క్లోజ్‌గా రాగానే" అన్నట్టు అంటూ ఉంటాడు. "నోరు మూసుకో నువ్వు" అని చెప్పి అంటాడు చన్. ఇక మెటా రావడం కూడా స్టార్ట్ అవుతాయన్నమాట. వరుస పెట్టి వస్తూ ఉంటాయి. ఈ గ్యాప్‌లో తినేమో కెమెరాతో ఫోటోస్ క్యాప్చర్ చేస్తూ ఉంటాడు. సో, జూ అలా దూరంగా నిలబడి ఉంటే ఒకసారి ఇటు తిరుగని చెప్పి తన ఫోటోస్ కూడా చాలానే తీస్తాడు. అదయిపోయిన తర్వాత నలుగురు అక్కడ కింద కూర్చుంటారనమాట. నార్మల్‌గా మాట్లాడుకుంటూ ఉంటారు. జూ ఏమో ఈ ఫోటోస్ నాకు షేర్ చేయవా? నేను నా మూమెంట్స్‌లో పెట్టుకుంటానంటే, "నువ్వు మూమెంట్స్ ఎప్పుడో ఒకసారి పెడతావు కదా!" అంటే నా అకౌంట్ చెక్ చేసావా? అంటే ఏదో నార్మల్‌గా చేశానులే అన్నట్టు చెప్తాడు. వాళ్ళిద్దరికీ స్పేస్ ఇద్దామని చెప్పి జూ ఏం చేస్తాడంటే, ఇంగ్‌ని తనతో పాటు తీసుకెళ్తాడనమాట. "నేను నీకు ఫోటోస్ తీస్తాను పద పక్కకు వెళ్దాం" అని చెప్పేసి. వీళ్ళిద్దరూ వెళ్ళిపోగానే వాళ్ళిద్దరికి కొంచెం ప్రైవేట్‌గా స్పేస్ ఉంటుందని చెప్పేసి, వెళ్ళిపోయిన తర్వాత చన్ తను తీసిన ఫోటోస్‌ని జూకి చూయిస్తూ ఉంటాడు. "ఇవిగో నీ ఫోటోస్ చూసుకో" అని చెప్పేసి. "చాలా బాగా తీశావు. నీకు ఫోటోగ్రఫీ ఎలా వచ్చంటే" "ఏమో అది హాబీ అయిపోయింది. చిన్నప్పటి నుండి అలా" అన్నట్టు చెప్తాడు. "నీకు కూడా ఆర్కిటెక్చర్ అంటే ఇష్టమన్నావు కదా! అలాగే ఇది కూడా" అన్నట్టు తను చెప్తాడు. ఆర్కిటెక్చర్ అంటే గుర్తొచ్చింది. నువ్వు చెప్పిన తర్వాత నేను కూడా ఆలోచిస్తున్నాను. లోకల్ కాలేజ్‌లో చదివితే అంత ఏం ఉండదేమో. నాకు కూడా కొంచెం మంచి కాలేజ్‌లోనే చదవాలనిపిస్తుంది అన్నట్టు చెప్తే, అది నేను చెప్పానని కాదు. నీ మనసుకి ఏదనిపిస్తే అది చెయ్యి అన్నట్టు షన్ చెప్తాడు. ఆ! నేను ఆలోచిస్తున్నాను దాని గురించే. మా అమ్మగారు కూడా ఆర్కిటెక్చరే. అందుకే నాకు ఆర్కిటెక్చర్ అంటే చాలా ఇష్టం. తను ఈ బ్రిడ్జ్‌ని తనే డిజైన్ చేసింది అన్నట్టు చెప్తూ ఉంటుందనమాట. ఓహ్! అయితే సూపర్ అన్నట్టు చెప్తాడు. ఇక వీళ్ళిద్దరు కూడా వచ్చేస్తారు ఫోటోస్ అయిపోయిన తర్వాత. ఇక నలుగురు కలిసి మెటెఆర్ షో అయిపోయింది కాబట్టి ఇక వాళ్ళు వెళ్ళిపోతారనమాట. మళ్ళీ ఆ రిసార్ట్‌కి. ఆ రోజు నైట్ చన్ డ్రింక్ చేద్దాం అనుకుంటాడు. అందుకే అక్కడికి వెళ్ళేసరికి అప్పుడే అక్కడికి మన జూ కూడా వెళ్తూ ఉంటుందనమాట. అనుకోకుండా మళ్ళీ ఇద్దరు మీట్ అవుతారు. సరే అని చెప్పేసి ఇద్దరు ఒక టేబుల్ దగ్గర కూర్చుంటారు. "అదేంటి నువ్వు డ్రింక్ చేయనన్నావు కదా! ఇప్పుడు డ్రింక్ చేస్తున్నావు" అంటే, "ఏమో ఇప్పుడు తాగాలనిపిస్తుంది. అందుకే కొంచెం తాగుదామని వచ్చాను" అన్నట్టు తను చెప్తాడు. "సరే నువ్వే ఆర్డర్ చేస్తావా?" అంటే, "అవును నేనే ఆర్డర్ చేస్తాను. బిల్ కూడా నేనే పే చేస్తాను" అంటాడు. సరే వెళ్లి ఆర్డర్ చెయి అన్నట్టు తను చెప్తుందనమాట. ఇక ఇద్దరు డ్రింక్ చేసిన తర్వాత వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, "ఎంతయిందో చెప్పు బిల్ పే చేస్తాను" అన్నట్టు తను చెప్తుంది. "ఇట్స్ ఓకే లాస్ట్ టైమ్ నువ్వు కూడా నాకు ట్రీట్ చేసావు కదా!" అంటే, "అప్పుడు నువ్వు హెల్ప్ చేసావు కాబట్టి చేశాను. లేకపోతే నేనెందుకు చేస్తాను? నువ్వేం నా బాయ్ ఫ్రెండ్ కాదు కదా! నీ దగ్గర నుండి డబ్బులు తీసుకోవడం అంత బావుండదు. సో, నేను వీచాట్‌లో హాఫ్ అమౌంట్ పే చేస్తానులే" అన్నట్టు తను పే చేసేసి వెళ్ళిపోతుందనమాట. తను అలా మాట్లాడేసరికి కొంచెం హర్ట్ అవుతాడు. ఎందుకంటే ఇండైరెక్ట్‌గా తన మీద అసలు ఎటువంటి ఫీలింగ్ లేదు అని చెప్పినట్టే తనకు అర్థమైనట్టు అనిపిస్తుందనమాట. అందుకే పాపం ఫీల్ అవుతాడు కొంచెం. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.